సహకారం. ఈ కళాశాల పెట్టిన ప్రారంభం నుంచి 8 ఏళ్ళ వరకు దాదాపు మధ్యాహ్న భోజనం సార్ ఇక్కడ పెట్టింది పిల్లలకు. మధ్యాహ్న భోజనము అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్ ఫీజు ఉండేది. బుక్స్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుండే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు లేదు, బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం. అప్పట్లోపల సారు ప్రతి విద్యార్థి ఒక బుక్స్ సెట్, మధ్యాహ్న భోజనం 8 ఏళ్ళ వరకు ఫీజులన్నీ సారే కట్టారు. తర్వాత వచ్చిన ప్రిన్సిపాల్ సార్తో కనెక్ట్ కాలేకపోవడం వల్ల అది మధ్యలో అయిపోయింది. నేను నా అదృష్టం కొద్దికి దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చిండు. ఆ దేవునితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు, నేను సార్ని కలిసినందుకు ఈ వసతులు అనేది మేము సాధించగలిగినాము, సార్ అనుగ్రహం పొందగలిగినాము. ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను సార్. విద్యార్థులు మీకు తెలుసా ఈ విషయం? ఎవరికన్నా తెలుసా ఈ విషయం? ఇంతకుముందు జరిగినట్టు తెలియదు సార్. అది ఎందుకంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒక్కసారి చూడండి సార్, ఇక్కడ చూడండి సార్.